అందెశ్రీ బలపం పట్టకుండానే, అక్షరాలు దిద్దకుండానే, గుక్క తిప్పుకోకుండా గుండెల్ని నింపేలా పదాల పదనిసలను అందంగా ఆశువుగా ఆలపించిన అందెల రవళి కవి అందెశ్రీ. తెలంగాణ పాటకు ప్రపంచ కీర్తిని తెచ్చిపెట్టిన ప్రఖ్యాత కవి, సినీ గేయ రచయిత డాక్టర్ అందెశ్రీ 18 జూలై 1961న సిద్దిపేట జిల్లాలోని రేబర్తి గ్రామంలో జన్మించారు. అందెశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. ఈయన అశో కవిత్వం చెప్పటంలో దిట్ట. అందెశ్రీ కవిత్వం భావోద్వేగాలతో నిండి సామాజిక వాస్తవాలకు దగ్గరగా ఉంటుంది. అతని కవితలు అణచివేత, దోపిడీ, మెరుగైన సమాజం కోసం పోరాటాలు, ఇతివృత్తాల చుట్టూ తిరుగుతాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన కవితలు, పాటలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఆయువు పోసేలా, నిరాశ నిస్పృహల నుండి విముక్తి చేశాయి. గద్దర్ రచించిన దుక్కి దున్ని బొక్కలరిగిన, సుద్దాల హనుమంతు రచించిన పల్లెటూరి పిల్లగాడ, పసులగాసే మొనగాడ పాటలు ఇతనికి స్ఫూర్తినిచ్చాయని ఓ సందర్భంలో తెలిపారు. పశువుల కాపరిగా జీవనం సాగించిన అందే ఎల్లయ్య నిజామాబాద్లో తాపి పని నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన పాడుతుండగా శృంగేరి మఠానికి చెందిన స్వామి శంకర్ మహారాజ్ విని అతడిని చేరదీసి ఆయన పేరును అందెశ్రీగా మార్చారు. 1994లో యలమంచి శేఖర్ సినిమాల్లో పాటలు రాసే అవకాశం వచ్చింది. నారాయణమూర్తి విప్లవ సినిమాల విజయం వెనుక ఆయన పాటలున్నాయి. తెలంగాణ పరిస్థితులు, ప్రకృతిపై గేయ రచన చేశారు. బతుకమ్మ సినిమా కోసం ఈయన సంభాషణలు రాశారు. ఈయన తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రచించారు. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను 2 జూన్ 2024న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. 13.5 నిమిషాల నిడివితో 9 చరణాల పూర్తి గీతం రాష్ట్ర అధికారిక కార్యక్రమాలలో ఆలపించడానికి 2.5 నిమిషాల నిడివితో మరోటి 2 వర్షన్లుగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతంలో రూపొందించారు. ఇండియన్ ఐడల్ రేవంత్ బృందం ఈ పాటను ఆలపించింది. ప్రజాకవి, ప్రకృతి కవి అని ఇతనికి బిరుదులు. అందెశ్రీ రాసిన పాటలలో ముఖ్యమైనవి తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ, జననీ జయకేతనం, పల్లె నీకు వందనాలమ్మో, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, గలగల గజ్జల బండి, కొమ్మ చెక్కితే బొమ్మరా, జనజాతరలో మన గీతం, ఎల్లిపోతున్నవా తల్లి, చూడా చక్కాని తల్లి. రచనలు పాటల పూదోట, అందెల సందడి, వాక్కులమ్మ, నిప్పుల వాగు. అందెశ్రీ పొందిన పురస్కారాలు, గుర్తింపులలో ప్రధానంగా 2014 తెలంగాణ ప్రభుత్వం ఈయనను భారత అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ కోసం ప్రతిపాదించింది. ఎర్ర సముద్రం సినిమా కోసం రచించిన మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాల తెలుగు సబ్జెక్టు 2 సంవత్సరం సిలబస్లో పొందుపరిచారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఈయనకు గౌరవ డాక్టరేట్ అందించింది. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ వాషింగ్టన్ డీసీ వారి గౌరవ డాక్టరేట్తో పాటు లోకకవి అన్న బిరుదునిచ్చి 2014 ఫిబ్రవరి 1లో సన్మానించారు. 2015 ఆగస్టు 14న వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారిచే దాశరథి సాహితీ పురస్కారం, 2015 జూలై 5న డాక్టర్ రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్ట్ వారిచే జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2006లో గంగా సినిమాకు ఉత్తమ రచయితగా నంది పురస్కారం, ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఇచ్చే లోక్ నాయక్ పురస్కారం, 2022 అక్టోబర్ 15న సుద్దల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం, దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం 2024, భాగ్యనగరం కల్చరల్ ఆర్ట్స్ అకాడమీ వారు సహజ కోకిల పురస్కారం, దత్తపీఠ స్వర్ణ కంకణ ధారణ, ప్రపంచ తెలుగు సాధన సాహితీ స్రవంతి సాహిత్య పురస్కారం 2007. తీవ్ర అస్వస్థతకు గురైన కవి అందెశ్రీ నవంబర్ 10, 2025న హైదరాబాద్లోని తన నివాసం లాలాపేటలో తుది శ్వాస విడిచారు.